హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ సెకండ్ వీకెండ్లోకి అడుగుపెట్టి ఈ రోజుకి 10 రోజులనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కల్కి మూవీకి సంబంధించిన ఈ 10 రోజుల లెక్కలెంత, అలాగే నార్త్లో అంటే హిందీ మార్కెట్లో ఇప్పటివరకు కల్కి మూవీ ఎన్ని కోట్లను వసూలు చేస్తుందో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని, దీపికా పదుకోని వంటి నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్న యాక్టర్లందరినీ కలిపి ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసిన వండర్ కల్కి. సో రిలీజ్ అయిన మొదటి రోజు నుండే కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ రూపంలో దుమ్ము రేగొడుతుంది. కల్కి మూవీ రిలీజ్ అయి దాదాపుగా 10 రోజులనైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్త కలెక్షన్లు ఎంత, అలాగే నార్త్కి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే నార్త్లో 9వ రోజు అంటే నిన్న శుక్రవారం రోజున దాదాపు కల్కి మూవీ 10 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం 11,50,00,000 బిజినెస్ అయితే కల్కి మూవీ చేయడం జరుగుతుంది. సో ఈ 10 రోజుల్లో కల్కి మూవీకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 184,75,00,000. అలాగే హిందీ మార్కెట్లో కల్కి మూవీకి సంబంధించిన హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ 10 రోజుల్లో 219,63,00,000. ఈ కల్కి మూవీ హిందీ మార్కెట్లో దాదాపుగా ఈ 10 రోజుల్లో 220 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా నిన్న 9వ రోజు అంటే శుక్రవారం దాదాపుగా 32 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ 9వ రోజు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల బిజినెస్ అయితే. అలాగే ఈ రోజు శనివారం ఆఫ్ హాలిడే కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన మనకి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 50 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. అంటే కల్కి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ 10 రోజుల్లో దాదాపు 856 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో రేపు ఆదివారం కాబట్టి ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 60 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. అంటే కల్కి మూవీ ఇంకో 2-3 రోజుల్లో 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. సో దాదాపు బాహుబలి తర్వాత ప్రభాస్ గారు నటించిన ఇంకో సినిమా అయితే 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. అలాగే సో ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ గారికి సంబంధించిన కల్కి మూవీ రికార్డును ప్రభాస్ గారికి సంబంధించిన ఇంకా ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.